ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్. వన్డేల్లో రాహుల్కే ప్రయారిటీ అని ఇటీవలే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తేల్చి చెప్పాడు. రిషబ్ పంత్కు సైతం అవకాశాలు వస్తాయన్నాడు. ఈ కామెంట్సే పంత్ వర్సెస్ గంభీర్గా సీన్ను మార్చేశాయా అంటే అవననే చర్చ జరుగుతోంది. తుది జట్టులో తనకు చోటు ఇవ్వకపోవడంపై పంత్ తిరగబడినట్టుగా కథనాలు వస్తున్నాయి. గౌతిని రిషబ్ నిలదీస్తున్నట్టుగాను ప్రచారం జరుగుతోంది. ప్రాక్టీస్ సెషన్లో తన సామర్థ్యాన్ని గంభీర్కు వివరించినట్టుగాను టాక్ నడుస్తోంది. నిజానికి హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ వచ్చాక టెస్టుల్లోనే పంత్ ఎక్కువగా ఛాన్స్ దక్కించుకుంటున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత వైట్ బాల్ ఫార్మెట్లో అసలు బరిలో దిగే అవకాశమే రాలేదు. టీ20ల్లో వికెట్ కీపర్గా సంజు శాంసన్ బరిలో దిగుతున్నాడు. వన్డేల్లో కేఎల్ రాహుల్ వికెట్ల వెనకాల ఉంటున్నాడు. ఇటీవలే ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్లోనూ రాహులే బరిలోకి దిగాడు. రిషబ్ పంత్కు ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం రాలేదు. తొలి 2 వన్డేల్లో కేఎల్ను 6వ స్థానంలో బ్యాటింగ్కు దింపారు. ఆ 2 మ్యాచ్ల్లోనూ కేఎల్ ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఆఖరి మ్యాచ్లో 5వ స్థానంలోనే ఆడించారు. ఆఖరి మ్యాచ్లో రాహుల్ టచ్లోకి వచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆత్మవిశ్వాసాన్ని సాధించాడు. 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలో రిషబ్ పంత్ అందుబాటులో లేడు. అప్పుడు రాహులే వికెట్ కీపర్గా బాధ్యతలు చూసుకున్నాడు. మిడిల్ ఆర్డర్లో బ్యాటర్గాను రాణించాడు. వికెట్ కీపర్గా బ్యాటర్గాను రాహుల్ అనుభవం అక్కరకు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే పంత్ ఉంటే టీమిండియాకు బ్యాలెన్స్ వస్తుందనే వాదన ఉంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందని చర్చ జరుగుతోంది. ఫినిషర్గా పంత్ సేవలను వినియోగించుకోవాలని కొందరు మాజీలు సైతం అంటున్నారు. కానీ గంభీర్ మాత్రం రాహుల్కే జై కొడుతున్నాడంటున్నారు. ఇదే మ్యాటర్లో పంత్ సీరియస్ అయ్యాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. దుబాయ్లోనూ పంత్ వర్సెస్ గంభీర్ అంటూ వస్తున్న కథనాలు దుమారం రేపుతున్నాయి. అసలు డ్రెస్సింగ్ రూమ్లో సరైన వాతావరణం ఉందా లేదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. హెడ్ కోచ్గా గౌతీ బాధ్యతలు తీసుకున్నాక డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం దెబ్బతిందనే చర్చ ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో ఓ ఆటగాడు తనకు కెప్టెన్సీ ఇస్తే జట్టులోని సమస్యలను తానే పరిష్కరించగలనని అన్నట్టుగా కథనాలొచ్చాయి. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో మాట్లాడుకున్న విషయాలను ఓ ప్లేయర్ బయటకు లీక్ చేస్తున్నాడని కూడా ప్రచారం జరిగింది. ప్లేయర్లు ఎవరికి వారే అన్నట్టుగా ఉంటున్నారు. బాండింగ్ లేదని గంభీర్ గుస్సా అయినట్టుగాను కథనాలొచ్చాయి. ఇప్పుడు గౌతీతో పంత్ ఫైటింగ్ చేశాడన్నట్టుగాను చర్చ జరుగుతోంది. మొత్తంగా టీమిండియాలో ఏం జరుగుతోందన్నది హాట్ టాపిక్ అవుతోంది.